టు టీవీ9 ఎక్స్క్లూజివ్. నేను నేత్ర. శ్రీరామనవమి సందర్భంగా రామాయణంలోని ఓ ఘట్టం చెప్పుకుందామా? రావణ సంహారం తరువాత సీతమ్మను రాక్షస చెర నుండి విడిపించాక రాముడు పట్టాభిషిక్తుడయ్యాక అంతా ప్రశాంతంగా ఉందనుకున్న సమయంలో ఓ అలజడి ప్రవేశించింది. అలజడి ఎవరో కాదు, శూర్పణఖ కూతురు. తన తల్లి ముక్కు కోసి అవమానపరిచి తన మేనమామ అయిన రావణుడి మరణానికి కారణమైన సీతమ్మపై ప్రతీకారం తీర్చుకోవడానికి అయోధ్యకు వెళుతుంది శూర్పణఖ కూతురు. సీతమ్మ తల్లి అంతఃపురంలోకి ఒక దాసిగా ప్రవేశించి సీతను మాయలో పడేసి సీతమ్మతోనే రావణుడి చిత్రాన్ని గీస్తుంది. సీతమ్మ గీసిన రావణుడి చిత్రపటాన్ని చూసిన రాముడు సీతమ్మను అనుమానిస్తాడు. సీతను చంపేయమని ఆజ్ఞాపిస్తాడు. అంతలో లక్ష్మణుడు అడ్డుపడి ఆ కర్తవ్యాన్ని తాను పూర్తి చేస్తానంటాడు. కానీ సీతమ్మపై జాలితో అడవిలో వదిలేసి ఒక జింక గుండెను తీసుకొచ్చి సీతమ్మను సంహరించానని రామునికి సాక్ష్యంగా చూపిస్తాడు. కానీ రాముడికి ఎక్కడో అనుమానం. లక్ష్మణుడు సీతను సంహరించలేదని, సీత ఇంకా బతికే ఉందని తెలుసుకున్న రాముడు తను చనిపోయినట్టుగా సీతకు ఆ వార్త తెలిసేటట్టుగా చాటింపు వేయిస్తాడు. అది విన్న సీతమ్మ పరుగు పరుగున అయోధ్యకొస్తుంది. కపట నాటకంతో తన్ను అయోధ్యకు రప్పించారని తెలిసిన సీతమ్మ రామునిపై పట్టరాని కోపంతో తన తల్లి భూదేవిని ప్రార్థించి భూమిలోకి వెళ్ళిపోతుంది. వెంటనే సీతను తీసుకురావాల్సిందిగా హనుమంతుణ్ణి ఆజ్ఞాపిస్తాడు రాముడు. ఆంజనేయుడే వెళ్ళి అడిగినా తాను తిరిగి అయోధ్య రావడం అసంభవం అంటూ తేల్చి చెప్తుంది సీతమ్మ. అప్పుడు ఆ మహాశివుడే దిగివచ్చి సీతను ఒప్పించి సీతారాములను ఒక్కటి చేస్తాడు. కథ అంతటితో సుఖాంతం అవుతుంది. ఇది ఎక్కడా వినని రామాయణం కదా, కానీ కొన్ని లక్షల మంది ఆరాధించే ఓ రామాయణ ఘట్టం ఇది. ఈ కథను రోజూ చదువుకుని కళ్ళకద్దుకునే సీతారాముల భక్తులు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇదెక్కడి కథ, మేమెన్నడూ వినలేదే అనుకోవచ్చు చాలామంది. కానీ థాయిలాండ్ రామాయణంలో ఇలాగే ఉంటుంది. రామాయణం మన భారతదేశానికి మాత్రమే పరిమితం అనుకుంటారు చాలామంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో రామాయణం ఉంది. రాముని కథ వినిపిస్తుంది. థాయ్ రామాయణం ఒకలా, కంబోడియా రామాయణం మరోలా, బర్మా రామాయణం ఇంకోలా, ఇండోనేషియా, చైనా, రష్యా, జపాన్, మలేషియా, లావోస్, ఫిజీ, మారిషస్ దేశాల్లో మరోలా రామకథ వినిపిస్తుంది. కాకపోతే ప్రతి రామాయణంలో రాముడు రాముడే, సీత సీతే, రావణుడి వధ కూడా అలాగే ఉంటుంది. కానీ చెప్పుకునే కథ, నడిచిన తీరు కాస్త విభిన్నంగా ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే రాముడు జగదానంద కారకుడిగా ఈ ప్రపంచాన్నేలిన విషయం అంతర్లీనంగా కనిపిస్తుంది ఆయా కథల్లో. ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ రామాయణాన్ని, రామకథను చెప్పుకుంటున్నారు అంటే అర్థం ఆ నీలిమేఘశ్యాముడు చక్రవర్తి స్థానంలో కూర్చుని ఈ జగత్తునే ఏలాడనేగా. అసలు ఏ ఏ దేశాల్లో ఇప్పటికీ రామకథను చెప్పుకుంటున్నారు? ఆ దేశాల్లో రామాయణం ఎలా ఉంటుంది? ఏ పాత్రకు ఎలాంటి ముగింపునిచ్చారు? చైత్రమాసం శుక్లపక్షం నాటి నవమి భక్తకోటికి అత్యంత పర్వదినం. తిథి ప్రకారం అది రాముడి పుట్టినరోజు అయినా కళ్యాణం జరిపించి పట్టాభిషేకం చేయడం మరే మహాపురుషుని విషయంలోనూ చూడం. అది ఆ జగదాభిరాముడి ప్రత్యేకత. అంతేకాదు, ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిన రామకథ ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉందంటే ఆ అయోధ్య రాముణ్ణి తమవాడిగా అన్వయించుకున్నట్టేగా. త్రేతాయుగ కాలం 12,96,000 సంవత్సరాలు. ఆ తరువాత 8,64,000 సంవత్సరాల పాటు ద్వాపర యుగం నడిచింది. కలియుగం మొదలై 5,000 సంవత్సరాలైంది. ఇన్ని లక్షల సంవత్సరాలు గడిచినా రామాయణం వినిపిస్తూనే ఉంది. పెద్దలు చెప్పినట్టు సూర్యచంద్రులు ఉన్నంతకాలం, ఈ భూమి మీద పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ కథ వ్యాప్తిలో ఉంటుంది. ఇంతకీ ఆ శ్రీరాముడి గురించి ఎందుకని ఇన్నేళ్లైనా చెప్పుకుంటున్నామంటే ఆ కళ్యాణ రాముడు పాటించిన ధర్మమే. రామో విగ్రహవాన్ ధర్మః. ధర్మాన్ని ఒక రాశిగా పోసి దానికో రూపమిస్తే రాముడే ధర్మమూర్తి అవతారంగా కనిపిస్తాడని దాని అర్థం. మహా అద్భుతంగా ఉంది కదా ఆ మాట. ఇంతకీ రామో విగ్రహవాన్ ధర్మః అని అన్నదెవరో తెలుసా? ఒక రాక్షసుడు, బంగారు జింకగా వచ్చిన మారీచుడు. వనవాసంలో పర్ణశాలలో ఉన్న సీతారామ లక్ష్మణులపై మారీచుడిని ప్రయోగిస్తాడు రావణాసురుడు. అప్పుడే చెప్తాడు మారీచుడు, రాముడంటే సామాన్యమైన వ్యక్తి కాదు, ధర్మానికి ప్రతీక. అలాంటి వ్యక్తి జోలికి వెళ్ళొద్దని బంగారు లేడిగా మారకముందే రాముడి గురించి రావణాసురుడికి చెప్తాడు మారీచుడు. అంటే
రాముడు ఎంత ధర్మపరాయణుడో చూడండి. మనిషిగా పుట్టి ఎన్ని కష్టాలొచ్చినా ధర్మాన్ని మాత్రం వీడని ఒక మహోన్నత వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి రాముణ్ణి యుగ పురుషుడిగా కీర్తిస్తున్నారు. ఆ ఒక్క కారణంతోనే యుగాలు మారిన రామకథ మన ఇళ్లల్లో వినిపిస్తోంది. రాముడు ఆ ధర్మాన్ని ఆచరించినందుకేగా మన దేశంలో రామాలయం లేని ఊరే కనిపించదు. అందుకేగా రాముణ్ణి విష్ణు అవతారంగా చెప్తున్నా సరే రాముడి గుడిని వైష్ణవాలయం అనం మనం రామాలయం అని ప్రత్యేకంగా పిలుచుకుంటాం. కారణం రాముడు చూపిన ధర్మనీతి. శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు కాబట్టే యుగ యుగాలుగా కీర్తిస్తున్నాం. రామాయణం నేటికి కూడా ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఆదర్శప్రాయంగా ఉంది అనేటటువంటిది. నేటికి కూడా మనం ఎందుకు రామాయణాన్ని మన జీవితంలో భాగం చేసుకున్నాము, నేటికి కూడా రామాయణం మన జీవితాలపైన, భారతీయుల జీవితాలపైన అంతటి ప్రభావం ఎందుకు చూపుతోంది అనేటటువంటి ప్రశ్నకు సమాధానం అండి. రామాయణం అనేటటువంటిది ఒక ఉద్గ్రంథం, మహత్తరమైనటువంటి పరమ పవిత్ర గ్రంథం. ఇది రామచంద్రుడి యొక్క చరితము అన్నారు. రామాయణ గ్రంథం అండి మీరు చూసుకుంటే థాయిలాండ్ దేశానికి జాతీయ గ్రంథంగా ఉంది. ఈ విషయం మనలో ఎంతమందికి తెలుసండి? ద రామకీన్ అనేటటువంటి పేరుతో థాయిలాండ్ జాతీయ గ్రంథంగా శ్రీరామ వైభవమే ఉన్నది, రామాయణమే ఉన్నది. ఎక్కడికక్కడ రామాయణంలో మనకు ధర్మ సూత్రాలు కనిపిస్తాయి, ధర్మశాస్త్రం కనిపిస్తుంది. చక్రవర్తి అంటే రాజులకే రాజని అర్థం. ఒకనాడు ఈ భూమండలాన్ని ఏలిన చక్రవర్తి శ్రీరాముడు. అంత నిక్కచ్చుగా ధర్మాన్ని పాటించిన చక్రవర్తి ఆ కాలంలో రాముడు తప్ప మరో వ్యక్తి లేడు. ఇప్పుడు చెప్పుకుంటున్న దేశాలన్నిటికీ, ఆ దేశాలను పాలించిన రాజులందరికీ జగదాభిరాముడే చక్రవర్తి. అందుకేగా రామాయణం జరిగింది, రాజధానిగా ఉన్న అయోధ్య నగరి ఉన్నది భారతదేశంలోనే అయినా ప్రపంచవ్యాప్తంగా రామాయణాన్ని చెప్పుకుంటున్నది. కాకపోతే కాలాంతరాన రామాయణం మారుతూ వచ్చింది. రామాయణంలోకి ఎన్నో ప్రక్షిప్తాలు వచ్చాయి. స్థానిక కాలమాన పరిస్థితులను బట్టి రామాయణాన్ని కొత్తగా నిర్వచిస్తూ వచ్చారు. అందులో స్థానిక జానపద గాథలను కూడా చేర్చారు. అలా ఎన్నో రామాయణాలు పుట్టుకొచ్చాయి. చెప్తే ఆశ్చర్యం వేస్తుంది, కానీ దాదాపుగా 300 రామాయణాలున్నాయి. ఆ రామాయణాల్లో రాముడి కథ రకరకాలుగా ఉంటుంది. ఈ స్టోరీ మొదట్లో మనం చెప్పుకున్నది కూడా అదే. థాయిలాండ్ రామాయణంలో సీతారాముల కథ సుఖాంతం అవుతుంది. కానీ మన దగ్గర ఉండే రామాయణంలో మాత్రం సీతమ్మ తల్లిని భూదేవి తనతో తీసుకెళ్ళిపోతుంది. రాముడు ఒంటరివాడవుతాడు. ఆ తరువాత సరియూ నదిలోకి వెళ్ళిపోయి అవతారం చాలిస్తాడు. సరే, ఇంతకీ ఏ ఏ దేశాల్లో ఉన్నాయి రామాయణాలు? ఒకప్పుడు ప్రపంచం మొత్తం రామకథ చెప్పుకున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం కనీసం 20 దేశాల్లో రామచరిత్ర చెప్పుకోవడం జరుగుతోంది. బర్మా, థాయిలాండ్, ఇండోనేషియా, కంబోడియా, లావోస్, ఫిలిప్పీన్స్, చైనా, రష్యా, మంగోలియా, జపాన్, మలేషియా, నేపాల్ దేశాల్లో ఆ దేశాలకు తగ్గట్టుగా రామాయణంలో మార్పులు చేసుకుని మరీ రామకథ చెప్పుకుంటున్నారు. థాయిలాండ్లో రామాయణాన్ని రామకియన్ అని పిలుస్తారు. జావా, ఇండోనేషియాలో కకావిన్ రామాయణం పేరుతో ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. కాంబోడియాలో రీమ్కర్ పేరుతో రామాయణాన్ని చెప్పుకుంటూ ఉంటారు. లావోస్లో ప్రాలక్ ప్రారామ్ పేరుతో అదే రామకథ వినిపిస్తుంది. అంటే రామలక్ష్మణుల కథ అని అర్థం. ఇక మలేషియాలో హికాయత సేరి రామ పేరుతో, ఫిలిప్పీన్స్లో రాజా మగందిరి, నేపాల్లో భానుభక్త రామాయణం పేరుతో రామచరిత్రను కీర్తిస్తూ ఉంటారు. రామాయణం 24వ మహాయుగంలో జరిగింది. ఇదే శ్వేతవరాహ కల్పంలో 24వ మహాయుగంలో రామాయణం జరిగింది. అంటే రామాయణ కాలానికి మనకు మధ్యలో 3 మహాయుగాలు పూర్తిగా గతించిపోయాయి. 25, 26, 27 ఈ 3 మహాయుగాలు గతించిపోయాయండి. రామాయణం జరిగి నేటికి 1,60,00,000 సంవత్సరాల కంటే కూడా ఎక్కువ జరిగింది. ఇన్ని లక్షల సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి రామాయణ ప్రభావం నేటికి కూడా మన మీద ఉంది అంటే ఆశ్చర్యంగా లేదండి. అదే రామాయణం గొప్పదనం. మన మీద మాత్రమే కాదు, అంటే భారతదేశం మీద మాత్రమే కాదు, థాయిలాండు, కంబోడియా, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక, టిబెట్టు, మయన్మారు, ఈ విధంగా ఆసియా ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాల మీద రామాయణం యొక్క ప్రభావం ఉన్నది. ఎందుకు అనంటే రాముడి గొప్పదనం అలాంటిదండి. రాముని కాలంలో ప్రపంచమంతా హిందూ ధర్మమే ఉండేది.
తరువాత కాలంలో రకరకాల మతాలు వచ్చాయంటారు. అలా చాలా దేశాల్లో బౌద్ధం వ్యాపించి ఉన్నప్పటికీ రామాయణాన్ని వీడలేదు ఆ దేశాలు. బౌద్ధంలో రామాయణం, రామాయణంలో బౌద్ధం ఛాయలు మిక్స్ చేస్తూ ఇప్పటికీ చదువుకుంటున్నారు ఆ గ్రంథాన్ని. లావోస్ దేశాన్ని తీసుకుంటే రాముడు బుద్ధుడి అవతారంగా చూస్తారు. బుద్ధుడి పూర్వజన్మలలో రాముడొకడు అని వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే బుద్ధుడి జాతక కథలు చెప్పుకునే సమయంలో లేదా బుద్ధుడి వంశపారంపర్యం చెప్పుకునేటప్పుడు రాముణ్ణి కూడా చేర్చుకున్నారు. ఇక ఇండోనేషియాలోని జావా అనే ఒక దీవిలో కకావిన్ రామాయణం పేరుతో అక్కడ రామచరిత్ర చెప్పుకుంటారు. అక్కడి రామాయణంలో జావా ప్రాంతపు దేవతలు సైతం రామాయణంలో పాత్రధారులుగా కనిపిస్తారు. అంటే రాముడికి సహాయం చేసిన వారిలో అక్కడి దేవతలు కూడా ఉన్నారంటూ జావా ప్రాంతానికి తగ్గట్టుగా రామాయణాన్ని రచించుకున్నారు. ఇక కంబోడియాలో అయితే రామాయణ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఆంకోర్ వాట్ గోడలపై రామాయణం కనిపిస్తుంది. 1000 ఏళ్ల క్రితం రామాయణం ఆ దేశమంతటా మారుమోగిపోయింది. ఒకప్పుడు కంబోడియాలో ఎక్కడ చూసినా రామకథే, రామభజనే. అక్కడ రాముడు ఎంత ఆరాధ్యనీయుడంటే రాజుల కోటలు, రాజప్రసాదాల గోడల మీద కూడా రామాయణాన్ని వర్ణించే ఘట్టాలను చెక్కుకున్నారు. కాకపోతే అక్కడి రామాయణం కాస్త వింతగా మొదలవుతుంది. వాల్మీకి రచన ప్రకారం మొదట బాలకాండతో రామాయణం మొదలవుతుంది. కానీ కంబోడియాలో మాత్రం రాముని వనవాసంతో రామాయణం మొదలవుతుంది. ఇక ఆ తరువాత కథంతా మనకు తెలిసిందే. శూర్పణఖ రాముడిపై ఆశపడ్డం, లక్ష్మణుడి చేతిలో భంగపడ్డం, ఆ తరువాత రావణుడికి చెప్పడంతో సీతను అపహరించడం, సీతాన్వేషణలో హనుమంతుడు పరిచయం అవ్వడం, వానర సైన్యంతో రావణుణ్ణి సంహరించడం, 9 నెలల పాటు రావణుడి చెరలో ఉన్న సీతను అగ్నిప్రవేశం చేయించడం. ఈ ఘట్టాలన్నీ కంబోడియా రామాయణంలో యథాతథంగా కనిపిస్తుంది. కాకపోతే హనుమంతుడి విషయంలోనే కొంత కల్పన ఉన్నట్టుగా అనిపిస్తుంది. లంకకు వెళ్లడం కోసం సముద్రంపై వంతెన కట్టే ఘట్టం ఉంది చూశారు. అప్పుడు హనుమంతుల వారు సువర్ణమచ్చ అనే సాగర కన్యతో ప్రేమలో పడతారు. ఇలాంటి కథ మన దగ్గర ఉండదు. కంబోడియా రామాయణంలో అదొక్కటే విభిన్నం. పైగా కంబోడియన్ల ప్రకారం రాముడు కూడా విష్ణు అవతారమే. కానీ ఒక నరోత్తముడిగా రాముణ్ణి కీర్తించుకుంటారు. రాముని కథను కీర్తిస్తూ, రామాయణాన్ని వర్ణిస్తూ లాఖోన్ పేరుతో నృత్యం చేస్తూ ఉంటారు. ఆ నృత్యం కంబోడియాలోని ప్రతి పండుగలో కనిపిస్తుంది. రామాయణాన్ని ఏ దేశంలో, ఏ కోణంలో చెప్పుకున్నా సరే ఒకటి మాత్రం కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి కథలో రాముడే దేవుడు, సీతమ్మ తల్లే దేవత, రావణుడు రాక్షసుడే. ప్రతి కథలోనూ సీతమ్మను రావణుడు అపహరించడం, దశకంఠుని సంహరించి సీతను విడిపించడం ఖచ్చితంగా కనిపిస్తుంది. రామాయణంలో ఎన్ని కోణాలుంటే ఏంటి, ఎన్ని కథలుంటే ఏంటి, రామ అనే తారక మంత్రాన్ని మాత్రం వీడలేదుగా. అది చాలు. ఆ 2 అక్షరాల నామమే సర్వపాపహరం కూడా. ఆ మాటకొస్తే మన భారతదేశంలోనే ఎన్నో రామాయణాలున్నాయి. తెలుగు నేలపై ఎన్నో రామాయణాలు పుట్టుకొచ్చాయి. వాల్మీకి రాసింది ఒక్క రామాయణమే అయినా వందల రామకథలు పుట్టుకొచ్చాయి. ఏ కథను పుట్టించినా, ఏ పాత్రను సృష్టించినా అదంతా రాముడిపై ఉన్న భక్తితోనే చేర్చారు. రామాయణంలో ఎన్ని కోణాలుంటే ఏంటి, ఎన్ని కథలుంటే ఏంటి, రామ అనే తారక మంత్రాన్ని మాత్రం వీడలేదుగా. అది చాలు. ఆ 2 అక్షరాల నామమే సర్వపాపహరం కూడా. ఆ మాటకొస్తే మన భారతదేశంలోనే ఎన్నో రామాయణాలున్నాయి. తెలుగు నేలపై ఎన్నో రామాయణాలు పుట్టుకొచ్చాయి. వాల్మీకి రాసింది ఒక్క రామాయణమే అయినా వందల రామకథలు పుట్టుకొచ్చాయి. ఏ కథను పుట్టించినా, ఏ పాత్రను సృష్టించినా అదంతా రాముడిపై ఉన్న భక్తితోనే చేర్చారు. ఇంతకీ దేశంలో ఎన్ని రామాయణాలున్నాయి? వాటి పుట్టుకకు కారణమేంటి? అయోధ్య నగరికి రాబోతున్న గొప్ప భాగ్యమేంటి? ఆ విధంగా ఒక భర్త ఎలా ఉండాలో చెప్పాడు ఆయన, ఒక శిష్యుడు ఎలా ఉండాలో చెప్పాడు ఆయన, ఒక కుమారుడు ఎలా ఉండాలి మనందరికీ తెలుసునండి. కన్న తండ్రి దశరథ మహారాజు చెప్పినటువంటి ఒక మాట, వనవాసానికి వెళ్ళమని. అంతే, రేపు యౌవరాజ్య పట్టాభిషేకం అనేటటువంటి కోలాహలంలో ఉంటూ ఉండగానే తృణప్రాయంగా క్షణంలో త్యాగం చేసేశాడు. త్యాగం చేసేసి అరణ్యవాసానికి ఆయన బయలుదేరిపోయాడు. ఏదైనా పవర్ వచ్చినప్పుడు ఆ పవర్ అనుభవించడం అనేది అందరికీ చాలా సంతోషంగా ఉంటుందండి. కానీ ఆ పవర్ని విడిచిపెట్టవలసి వస్తే తృణప్రాయంగా విడిచిపెట్టడం కూడా ఆయనకే చెల్లింది. మనం దేన్నైనా పట్టుకోవడము, అంతే వేగంగా విడిచిపెట్టడం, ఈ రెండూ కూడా రామచంద్రుడు మనకు చూపించాడండి. ఎల్లప్పుడూ కూడా పవర్ని పట్టుకుని వేలాడడం కాదు,
దాన్ని అవసరమైతే విడిచిపెట్టాలి, విడిచిపెట్టగలిగేటటువంటి త్యాగబుద్ధి మనకు ఉండాలి అని మనకు రామచంద్రుడు బోధించాడండి. పిబరే రామరసం. శ్రీరామదాసు శ్రీరామ నీ నామమెంతో రుచిరా అంటూ పాడుకున్నాడు. పిబరే రామరసం అంటే అర్థం ఇదే. రామనామాన్ని జపం చేసిన కొద్దీ ఏదో తెలియని తీయని అనుభూతి. అది నాలుక కందే రుచి కాదు, మనసుకు మహదానందాన్నిచ్చే రుచి. అలా రామాయణాన్ని విని అనుభవించి వాళ్ళు ప్రత్యక్షం చేసుకున్నట్టుగా రామకథను రాసుకున్నారు. తెలుగు సాహిత్యం అజరామరంగా నిలిచిపోయే విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షం అనే సాహిత్యం ఆ రసరమ్య నామం నుంచి వచ్చిందే. ఇక సంస్కృతం రాని వాళ్ళు సైతం రామకథని ఎంత పరవశించి పాడారో. జానపదులు సృష్టించిన రామకథా సారాన్ని వాల్మీకి కూడా అంత అందంగా రాయలేదేమో. రాముని మేల్కొలుపును, ఆయన పవళింపును కీర్తిస్తూ ఎన్ని జానపద గేయాలు పాడుకున్నారు. తెలుగులో బాగా ప్రాచుర్యం పొందిన భాస్కర రామాయణం, మొల్ల రామాయణం, రంగనాథ రామాయణంను ప్రామాణికంగా తీసుకుంటారు చాలామంది. తమిళంలో కంబన్ అనే కవి రామవతారం పేరుతో ఓ కావ్యం రచించారు. దానికే కంబరామాయణం అని పేరుంది. వాల్మీకి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని మరో భాషలోకి అనువదించడం అంటూ జరిగిందంటే అది కంబన్ రాసిన రామావతారమే అని చెప్తారు. ప్రపంచంలోని తొలిసారి రామాయణాన్ని అనువదించిన కవిగా కంబన్కు ఓ రికార్డు ఉంది. దాదాపు 12,000 పద్యాలతో మహాద్భుతంగా రచించారు ఆ రామావతారాన్ని. కంబన్ రామావతారం తరువాత చెప్పుకోదగ్గ రామాయణం ఏది ఇప్పటి వరకు తమిళంలో రాలేదు. కాకపోతే ఆ రామావతారం కావ్యంలో కొన్ని కల్పనలను కూడా జోడించారు. ద్రవిడ దేశంలో ఆనాటి పరిస్థితులకు తగ్గట్టుగా కొన్ని సంఘటనలను చేర్చారు. ఇక వాల్మీకి రామాయణం ఆధారంగా ఎందరో ఎన్నో రామాయణాలు రాసినప్పటికీ రామ్ చరిత్ మానస్కున్నంత ప్రత్యేకత మరే రామాయణ అనువాదానికి రాలేదు. తులసీదాస్ రచించిన ఆ రామ్ చరిత్ మానస్ వాల్మీకి రామాయణం తరువాత అంత గొప్పదని చెప్తూ ఉంటారు. కాళిదాసు రచించిన రఘువంశం అయితే అమోఘం. జైన రామాయణం కూడా ఉంది. ఈ జైన రామాయణంలో రాముడు జైన సన్యాసిగా మారిపోతాడు. ఇక పౌమచర్యం పేరుతో శ్వేతాంబర జైన రామాయణం ఉంది. ఉత్తర పురాణ పేరుతో దిగంబర జైన రామాయణం రాశారు. పద్మపురాణ పేరుతో మరో జైన రామాయణం ఉంది. ఇందులో సీతమ్మ పేరు పద్మజ. అందుకే రామాయణాన్ని పద్మపురాణం పేరుతో రాశారు. బౌద్ధ రామాయణాలు కూడా ఉన్నాయి. దశరథ జాతక పేరుతో బౌద్ధ రామాయణం ఉంది. ఇందులో రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసం కాదు, 12 ఏళ్ళు హిమాలయాలకు వెళతారు. 9 సంవత్సరాలు గడిచాక సీత, లక్ష్మణుడు అయోధ్యకు వచ్చేస్తే రాముడు మాత్రం తండ్రికిచ్చిన మాట కోసం మరో 3 ఏళ్ళు అక్కడే ఉండి వస్తారు. ఉర్దూలో సైతం రామాయణం ఉంది. దాని పేరు ఖుస్తర్ రామాయణం. పర్షియాలో రాసిన రామాయణానికి నజం ఖుస్తర్ అని పేరు. రామాయణంలో మనం చూసుకుంటే కనుక రాజనీతి శాస్త్రం ఏమిటి, కుటుంబ విలువలు ఏమిటి, సామాజిక శాస్త్రం ఏమిటి, ధర్మశాస్త్రం ఏమిటి, ఈ విధంగా అన్ని అంశాలు కూడా మనకు రామాయణంలో కనిపిస్తాయి. అందువల్లనే రామాయణం నేటికి కూడా మనందరికీ ఆదర్శప్రాయంగా ఉంది. రామాయణాలు ఎన్నున్నా ఎవరెన్ని రాసినా అన్నిటికీ మూలం మాత్రం ఆది కావ్యమైన వాల్మీకి రాసిన శ్రీమద్ రామాయణమే. కాకపోతే ఆ పాత్రలను మలిచిన తీరు భిన్నంగా ఉంటుంది. కొన్ని రామాయణాల్లో సీత పాత్రను చూపించిన తీరు హిందువులు ఎవరూ సహించలేరు. అలా కూడా రాశారు. జైన రామాయణంలో కానీ థాయ్ రామాయణంలో కానీ రాముడి కంటే రావణుడి పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తుంది. జైన రామాయణం ప్రకారం రాముడంటే సిద్ధిని పొందిన ఒక జైన యోగి. అందుకే రావణాసురుడి వధలో రాముడు దూరంగా ఉంటాడు. జైన థాయ్ రామాయణాలు ఎలా ప్రారంభమవుతాయో తెలుసా? రావణాసురుని వంశ చరిత్రతో, అతడి సాహస కృత్యాల వర్ణనతో మొదలవుతాయి. ఇక ఆగ్నేసియాలో కొన్ని రామాయణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిల్లో హనుమంతుడు స్త్రీవల్లభుడు. ఎన్నో ప్రేమ కథలకు నాయకుడిగా కనిపిస్తారు స్వామి హనుమ. ఇంతేకాదు, వనవాసం నుండి వచ్చిన సీత మళ్ళీ అడవికి ఎందుకు వెళ్ళింది అనే దానిపై రకరకాల కథలల్లారు. లవకుశల జననం, సీతారాములు చివరిసారిగా కలిసిన సంఘటనలు, ఇలా ఒక్కో రామాయణంలో ఒక్కో రకంగా రాశారు. రాముణ్ణి ఎలా వర్ణించినా, ఏ కోణంలో చూపించినా మనకు మాత్రం ఆ అయోధ్య రాముడే ఆరాధ్యుడు. సాక్షాత్తు రాముడు పుట్టిన నేల, రాముడు నడయాడిన నేల, ప్రపంచానికి ధర్మ పరిపాలన అందించి రామరాజ్యానికి అర్థం చెప్పిన నేల. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేశ ప్రతిష్టను మరింత పెంచుతూ అందరిలోనూ సమభావాన్ని చూపిస్తూ ఒక ఆధ్యాత్మిక నగరిని సృష్టిస్తున్నాడు ఆ అయోధ్య రాముడు.
భవ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన ఏడాదిలో 64 కోట్ల మంది ఉత్తరప్రదేశ్లో పర్యటించారు. అంటే ఆధ్యాత్మికంతో పాటు పర్యాటకం పరంగానూ రికార్డ్స్ సృష్టిస్తోంది అయోధ్య. కొత్తగా ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం, టౌన్షిప్లు, రోడ్ కనెక్టివిటీ, హోటల్, ఆర్థిక కార్యకలాపాల కారణంగా మరికొన్నేళ్లలో అభివృద్ధి పరంగా అయోధ్య స్వరూపమే మారిపోబోతోందని జెఫ్రీస్ వంటి నివేదికలు చెప్తున్నాయి. ఎంతైనా అది కోసల దేశాధిపతి నడియాడిన నేల కదా. ఆ మహత్తు ఎక్కడికి పోతుందనేది రామభక్తుల ప్రగాఢ నమ్మకం. ఇది వాచి టీవీ 9 ఎక్స్క్లూజివ్ నేత్ర.